జై శ్రీమన్నారాయణ. ఈ రోజు నుండి మనం శ్రీమద్ రామాయణాన్ని అందులో ఉండే బాలకాండని మొదలు పెట్టుకోబోతున్నాం. ఇంతకు ముందు మనం సంక్షేప రామాయణాన్ని చెప్పుకున్నాం. అది రామాయణంలో 1వ సర్గ అన్నమాట. ఈ బాలకాండలో రాముని ఇది రామాయణం అంటేనే శ్రీరాముని చరితం కదండి. దీన్నే సీతా చరితం అని కూడా అంటారు. సీత రామ అయనం, ఆయనం అంటే ప్రయాణం. సీత చేసి అందుకని దీన్ని రామాయణం అంటే రామాయణం అని కూడా, సీత ప్రయాణం కూడా అంటారు, సీతా చరితం కూడా అంటారు అనమాట. అలా ముందు ప్రార్థన చేద్దాం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధమోక్ష్యం శ్రీరామదూతం శిరసా నమామి. కశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమద్ రామాయణం ఒక ఇతిహాసం, ఒక కావ్యం. అలాగే ఇది ఒక వాల్మీకి ముఖం నుండి వచ్చిన ఒక వేదం కూడా. అంటే వేదాల్లో మనకి 2 భాగాలుగా చెప్తారు. ఒకటేంటి పూర్వభాగం. పూర్వభాగం అంటే ఏం చెప్తుంది? పూర్వభాగం అంటే మనం జన్మ తీసుకున్న తర్వాత ఎలా ప్రవర్తించాలి, అంటే లౌకిక సుఖాలు పొందడానికి మనం సుఖంగా ఉండాలి, అందరూ సుఖంగా ఉండాలి. సో దీనికోసం ఎలా ప్రవర్తించాలో చెప్పేది పూర్వభాగం అంటారు. తర్వాత ఉత్తర భాగం, అసలు మనకి జన్మ వచ్చింది, శరీరం వచ్చింది ఎందుకోసం, దేన్ని పొందడానికి వచ్చిందో, దానికోసం ఏం చేయాలో చెప్పేది ఉత్తర భాగం అన్నమాట. ఇలా కానీ అంటే మనం ఏంటి, మనం జన్మ తీసుకున్నందుకు ధర్మాచరణ చేయాలి, అలాగే పరబ్రహ్మని పొందాలి అనేది లక్ష్యం అన్నమాట. కానీ మనం ఏం చేస్తున్నాం, ఈ లభించిన శరీరాన్ని సద్వినియోగం పరచుకోవడం అందరికీ తెలుస్తుందా? తెలియదు. అసలు మనకి ఏది మన సుఖమో ఏది దుఃఖమో కూడా మన బుద్ధితో మనం నిర్ణయించుకోలేం. అలాంటి దాన్ని తెలియజేయడానికే వేదం వచ్చిందనమాట. ఆ వేదం పని మనందరికీ అందుబాటులో ఉందా? మనందరం దాన్ని అర్థం చేసుకోగలమా? లేం కదా. దాన్ని అందరికీ ఇప్పుడు అందరికీ తెలిసేట్ చేయాలని, అందరికీ అందించాలని ఋషులు సంకల్పించారు. మన ఋషులు అంటే ఋషులు ఎప్పుడు కూడా ఏం చేస్తారు, లోకక్షేమం కదా కోరుకుంటారు. సో అందుకనే వాళ్ళు ఏం చేశారు, ఒక వ్యక్తిని ఎన్నుకోవాలి కదా. అందుకనే వాళ్ళు వాల్మీకిని ఎన్నుకుంటారు. అసలు వాల్మీకి ఎందుకు ఎన్నుకున్నారు? వాల్మీకి అంటే ఋక్షుడు అన్నమాట. ఆయన ఏం చేసేవాడు, పెద్ద రాజస గుణం. ఎలా ఉండేవాడు, ఒక ఆటవిక వృత్తిలో ఉండేవాడు. అలాంటి వాడిని రామమంత్రాన్ని ఉపదేశించి వాల్మీకిగా మార్చారు. ఆయన అడవిలో ఏం చేస్తున్నాడు, హింసా ప్రవృత్తి, అందరినీ దోచుకోవడం, చంపడం, దాంతో తన కుటుంబాన్ని పోషించుకోవడం, తన్ని పోషించుకోవడం, ఇలా ఇదే ప్రయోజనం అనుకుంటున్నాడు ఆయన్ని. అసలు కానీ ఇక్కడ ఈ లోకల్లో అంతకుముందు కూడా అంటే మానవత్వాన్ని లోకల్లో ప్రతిష్ఠింప చేయడానికి శ్రీరాముడు అవతరించాడు. మరి దాన్ని ఒక గ్రంథంగా రాయాలి, శ్రీరామ చరిత్రని ఒక గ్రంథంగా రాయాలి. అందుకని ఒక ఋషి అవసరం. కాబట్టి ఈ ఋక్షుకునికి ఏం చేశారు, ఈ ఋషులందరూ కలిసి రామ మంత్రాన్ని ఉపదేశించారనమాట. అప్పుడు ఆ మంత్రాన్ని జపం చేస్తూ 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 ఉంటే ఆ నిష్ఠలోనే ఆయన మీద పెద్ద పుట్ట కూడా పెరిగిందంట. అప్పుడు ఆ మంత్రాన్ని ఇంకా జపిస్తూనే ఉన్నాడు. ఆయనకు శరీర స్పృహ లేదన్నమాట. జపం చేస్తూనే ఉన్నాడు. కొంతకాలం తర్వాత ఆ పుట్ట చాలా పెద్దదైపోయింది. వర్షం వచ్చింది. వర్షం వచ్చి పుట్ట కరిగిపోయింది అనమాట. కరిగిపోయి బయటకు వచ్చింది. అలా పుట్ట నుండి బయటకు వచ్చాడు కనుక ఆయన పేరు వాల్మీకి అన్నారనమాట. అలాగే వర్షం వచ్చిన తర్వాత బయటకు వచ్చాడు కనుక ప్రచేతసుడు అని కూడా అన్నారనమాట.
అసలు ఈ రామనామంతోనే అంత గొప్పవాడయ్యాడు కదా, వాల్మీకి ఋషిగా మారాడు కదా, అటవిక ప్రవృత్తిలో ఉన్నవాడు. అంటే రామనామ యొక్క ప్రభావం ఎంత గొప్పదో, ఎంత రాజసుడైనా సరే, వాల్మీకి ఎంత తామసంగా ఉన్నా సరే సాత్వికంగా తయారు చేయగలిగేది రామనామం అన్నమాట. అందుకే రామనామ ప్రభావంతోనేమో ఈ వాల్మీకి ఆవిర్భవించాడు. కానీ ఆయనకి రామనామం తెలుసు, ఋషులు ఉపదేశించారు. ఆయన ఆ నామం చేస్తూ తపస్సులోకి వెళ్ళిపోయాడు, సిద్ధి పొందాడు, వాల్మీకిగా మారాడు. కానీ రామనామం తెలుసు, కానీ రాముడు తెలియదు. రాముడంటే ఎవరు అంటే సాక్షాత్ పరబ్రహ్మే, ఆ పరంధాముడే రాముడు. అంటే ఈ సర్వ జగత్కి కూడా కారణమైన పరబ్రహ్మ తానే. ఈ ఎందుకు వచ్చాడు అంటే లోకంలో మానవత్వం నిలపాలి. వేదాలు శాస్త్రాలు ఇచ్చినా సరే తనే స్వయంగా మానవుడిగా రావాలని సంకల్పించుకున్నాడు ఆయన. అందుకనే శ్రీదేవితో అంటే అమ్మవారితో కూడి తన ఈ భూమి మీద జన్మించాడు. ఆయన సోదరులుగా తన సేవకులుగా అనేక మందిని తనతో పాటు జన్మింపజేశాడు అనమాట. అందరూ మానవులు వానరులు అయ్యారు. వీరందరూ కలిసి మానవుడు ఎలా జీవితాన్ని ఎలా గడిపితే ఎలా సుఖాన్ని పొందగలడు, ఇతరులకి సుఖాన్ని కూడా ఇవ్వగలడు, అసలు తాను పొందాల్సిన గమ్యాన్ని పొందగలడు, అది తను చూపించడం కోసం అందరూ భూమి మీదకి అవతరించారనమాట. అదే కదా వేదం కూడా చెప్పింది, ఎలా తాను సుఖంగా ఉండాలి, తను పొందాల్సిన గమ్యాన్ని పొందాలి అనే కదా వేదం కూడా చెప్పింది. దాన్ని అందుకనే శ్రీరాముడి చరిత్రని ఒక శ్రీరామాయణం అనే గ్రంథంగా రాయాలి అని బ్రహ్మలోకంలో ఒక సంకల్పం చేశారు. శ్రీరాముడు అంటే పరబ్రహ్మే భూమి మీదకి అవతరించాడు కదా, ఇంత మందిని తీసుకొని, ఇంతమంది దేవతలతో. సో ఆయనని మనం ఒక గ్రంథంగా రాయాలి. ఇప్పుడు కాదు, ఎన్ని కొండలు పుట్టలు, ఈ కొండలు ఉన్నంత వరకు, ఈ సముద్రాలు ఉన్నంత వరకు కూడా గుర్తు చేసుకోగలవాలి దాన్ని. అందుకనే నన్ను ఒక గ్రంథంగా చేయాలి అనుకున్నారు. ఎక్కడ? బ్రహ్మలోకంలో సంకల్పించారు. బ్రహ్మలోకంలో అయితే 100 కోట్ల గ్రంథం అంటిది. దీనిని భూలోకంలోకి అవతరించాలి అని చెప్పి ఆ భూలోకంలోకి అందించాలి అని చెప్పి నారదుడు భూలోకానికి వచ్చాడనమాట. శ్రీరామనామంతోనేమో ఎవరు? మా సిద్ధి పొందిన మహర్షి వాల్మీకి తన ఆశ్రమంలో కూర్చుని శ్రీరామనామ జపాన్ని చేస్తున్నాడు. వాల్మీకి రామనామ మహిమ తెలుసు, ఎందుకంటే ఆ నామంతోనే తను ఇంత చేంజ్ వచ్చింది కదా. సో అందుకని తెలుసు, కానీ రాముని గురించి మాత్రం తెలియదు అనమాట. దానిని తెలుసుకోవాలి అని వాల్మీకిని ప్రశ్నించాడు మొదటి శ్లోకంగా. ఏమని? నారదుడు వచ్చాడు కదా భూమి మీదకి, దాన్ని మనం చెప్పుకున్నాం. తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాం వరం నారదం నారం పరిపరపశ్చ వాల్మీకిర్మణి పుంగవం అని ప్రశ్నించాడు. ఈయన ఎవరిని ప్రశ్నించాడు? నారదుడిని ప్రశ్నించాడు. నారదుడు ఎవరు? చెప్పడంలో శ్రేష్ఠుడు, ముని పుంగవుడు. ఆయన్ని బాగా ప్రశ్నించాడు. అది రామాయణానికి మొదటి శ్లోకం అయిందనమాట. ఈ శ్లోకంతో ప్రారంభమయ్యి 100 శ్లోకాలు సంక్షేపంగా శ్రీరామ కథని ప్రతిపాదిస్తాయి. అదే సంక్షేప రామాయణం మనం ఆల్రెడీ చెప్పేసుకున్నాం కదా. సో దాన్ని మళ్ళీ మనం వినాలి అనుకుంటే వీడియోస్ ఉన్నాయి మనవి, దాంట్లో మీరు రిఫర్ చేసుకోవచ్చు అనమాట. ఇలా నారదుడు ఏం చేస్తున్నాడు? శ్రీరామ చరితాన్ని వివరించాడు అనమాట. వాల్మీకి శ్రీరామాయణంలో కూడా 3 గొప్పదనం ఉందట, 3 రకాల గొప్పదనం ఉందంట. ఒకటి ఏంటి అంటే దాన్ని పలికినవాడు మహర్షి వాల్మీకి అయితే అది ఎలా ఆవిర్భవించిందో. విశాల మ్యూట్ చేసుకోమా. మ్యూట్ చేసుకో విశాల. అసలు వాల్మీకి మహర్షి అవడానికి కారణం ఏంటి అంటే ఋషులు ఉపదేశం చేశారు, ఋషుల ద్వారా ఉపదేశం పొందాడు. అది రామనామంతోనే గొప్పవాడయ్యాడు. అయితే అసలు ఆయన్ని
ఏదో హింసా ప్రవృత్తి నుంచి భగవంతుడి వైపుకి మనస్సుని మళ్లించిన వాళ్ళు కూడా ఋషులే కదా. అతడు అలా ఋషి అయ్యి ఆశ్రమంలో రామనామం జపిస్తూ ఉంటే అప్పుడు బ్రహ్మ మానస పుత్రుడు, ఆయనే దేవర్షి, ఆయన త్రిలోకజ్ఞుడు. ఎందుకన్నారు, త్రిలోకాల్లో ఆయన ఇష్టం వచ్చినట్టు ప్రయాణం చేయొచ్చు అనమాట, వెళ్ళొచ్చు అనమాట ఎక్కడికైనా. అలాగే నారాయణ నామంతో నోనే నారాయణ పరాయణుడు ఆయన రామచరితాన్ని ఉపదేశించాడు నారద మహర్షి అనమాట. ఉపదేశించాడు, వెళ్ళిపోయాడు కూడా. ఉపదేశించి వెళ్ళిపోయాడు. నారదుడు బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. తర్వాత వాల్మీకి ఏం చేస్తున్నాడు, గంగా నదికి సమీపంలో ఉన్న తమసా నదీ తీరానికి మధ్యాహ్నం సమయంలో అంటే త్రికాల స్నానం చేసేవాళ్ళు కదా ఋషులందరూ. అలాగే మధ్యాహ్న సమయంలో చేసే స్నానానికి భరద్వాజుడు అనే పేరు ఉన్నాక శిష్యుని పిలిచి స్నానం చేయడానికి బయలుదేరాడు. వెళ్ళిన తర్వాత అక్కడ తమసా నదిని చూస్తాడు. ఎలా మార్పు వస్తుందో చెప్తాడు ఇక్కడ. ఎలా ఆయన మనసుకి ఎలా మార్పు తెప్పిస్తున్నాడు, ఇదంతా భగవంతుడి నిర్ణయమే కదా, ఆయనతో రాయించాలని కదా. పక్కన శిష్యుడితో అంటున్నాడు అనమాట, ఏ భరద్వాజ, ఈ జలాన్ని చూసావా, అస్సలు బురదే లేదు, చూడటానికి ఎంత స్వచ్ఛంగా ఉంది, నిర్మలంగా ఉంది. ఎలా ఉంది ఆ జలం, అడుగు నుండే వస్తువుని కూడా కనిపిస్తున్నట్టుగా ఉందన్నమాట. అంటే ఇది ఏంటి అని చెప్పాడు, ఇంకా ఒక మంచి మనిషి మనసులాగా ఉంది అన్నాడు. అంటే ఇది వాల్మీకి ఎవరికి మంచివాళ్ళుగా కనిపిస్తారు, వాళ్ళు మంచివాళ్ళు అయితే ఇంకొకళ్ళు కూడా మంచివాళ్ళుగా కనిపిస్తారు కదా. అప్పుడు వాల్మీకి మహర్షి అంత మంచి మనసుతో ఉన్నాడు అని చెప్పాడు అనమాట. ఆయన అందుకే అసలు నీటిలో బురద ఏమంటారు, బురద అంటే తమోగుణం అంటారు అనమాట. మనలో ఉండే నీటిలో బురదని ఏమంటారంటే మన మనసులో తమోగుణం అంటారు. అది ఉంటే గనక ఏమవుతుంది, లోపల భగవంతుడు మన నడిపిస్తున్నాడు అనే విషయమే తెలియదు. అలాగే రజోగుణం ఉన్నవాడు ఎలా ఉంటాడు అంటే, నీటిలో అలలుంటే ఎప్పుడు నిశ్చలంగా ఉంటుందా సముద్రం, ఉండదు కదా. అలలు ఉంటే గనక మనసు అలజడిగా ఉంటుందన్నమాట. ఆ అలలు లేనట్లుగా మనసు ఉంది అప్పటికి. అలలు లేకుండా నిశ్చలంగా చూడముచ్చటగా ఉంది ఆ నదీ జలం అన్నమాట. అలా ఉన్నవాడిని, అలా రజోగుణం కానీ తమోగుణం కానీ లేని మనస్సు ఎలా ఉంటుంది అంటే, రాగద్వేషాలు ఉండవు, అందరినీ ప్రేమిస్తాడు, అందరి చేత ప్రేమించబడతాడు అనమాట. ఆయనలో సత్వగుణమే ఉంటుంది. సత్వగుణం ఉంటే ఏమవుతుంది, మనసులో ఉన్నది ఏది కూడా దాచింది అంటూ కనిపించదు. ఇక నిర్మలంగా అన్నిట్లో, అన్ని పదార్థాల్లో నిర్మలంగా ఉంటుంది సత్వగుణం ఉన్నప్పుడు. ఆ నిర్మలంగా ఉన్న మనసుతో అన్నిట్లో ఉన్న బ్రహ్మని అంటే భగవంతుణ్ణి చూడగల శక్తినిస్తుంది ఆ సత్వగుణం అన్నమాట. అలాంటి చూపునిస్తుంది అన్నమాట. అలాంటి మంచి మనిషి యొక్క మనస్సులాగా ఉంది తమసా నది జలము అని చెప్పాడు. అది వాల్మీకి యొక్క మనసు ఎలాంటి స్థితిలో ఉందో అక్కడ తమసా నది జలంతో పోల్చారనమాట. అసలు విశ్వమంతా భగవంతుడే అని ఎప్పుడైతే ఇదంతా భగవంతుడి శరీరం అని భావిస్తే అసలు ఏమన్నా భేదభావం ఉంటుందా? అందరూ ఒక దాంట్లో భగవంతుడిలోనే ఉన్నాం కదా. ఆయన శరీరంగా ఉంటే ఒక వస్తువు అయినా సరే, ఒక మనిషి అయినా సరే, ఒక పక్షి అయినా సరే, భగవంతుడికి ఒకళ్ళు ఒక అవయవం అయితే ఇంకొకళ్ళు ఇంకొక అవయవంగా ఉంటారనమాట. అందుకనే ఒక శరీరంలో ఒక భాగంలో ఏదైనా బాధ కలిగితే ఇతర భాగాలు కూడా అనుభవిస్తాయి కదా మనకు కూడా. ఇప్పుడు మన శరీరంలో ఎక్కడ దెబ్బ తగిలింది అనుకోండి, కన్ను ఏడుస్తుంది, చెయ్యి వెంటనే వెళ్ళి ఇలా పాముతుంది కదా. అంటే శరీరంలో ఏ భాగానికి దెబ్బ తగిలినా కూడా ఇతర భాగాలు కూడా ఆ బాధను అనుభవిస్తాయి. అందుకనే ఇలాంటి అనుభవం ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే, ఒక పువ్వు కోసిన, ఆకుని తుంచిన, దాని నుంచి ఏమైనా సొన కారింది అనుకోండి, వాళ్ళు ఎంతో బాధపడిపోతారనమాట, ఆకు ఎంత బాధపడిందో అని. అలాగే మన ఆళ్వారుల్లో కూడా ఒక ఆయన చెట్టు ఆకుని కోస్తే అరిటాకు కోసుకురమ్మంటే అరిటాకు కోస్తే దానిలోంచి సొన కారిందని ఎంత
బాధపడిపోతాడు అనమాట. అంత సున్నిత హృదయంతో ఉంటారనమాట. అలాగే ఒక మనుషుడి నుంచి కానీ, ఒక పక్షి నుంచి కానీ రక్తం ప్రవహించిందా, ఇంకా లేదా కంట్లో నీళ్లు కారినా కూడా ఓర్వలేక చలించిపోయేట్టు ఉంటుందన్నమాట వాళ్ళ మనసు. ఇప్పుడు అలాంటి స్థితి ఉన్నవాడే ఋషి కాగలడు. అలాంటి ఋషి కవి కూడా అవుతాడు. మరి అన్నిట్లో భగవంతుని చూస్తే అన్ని అనుభవిస్తాడు. ఏమవుతుంది, ఆయన నోటి వెంట అనుకోకుండా కవిత్వం కూడా వస్తుంది. ఈ ప్రకృతిని చూసి పులకించిపోయి కవిత్వం కూడా వస్తుంది. అలాంటి కవి అవుతున్నాడు ఇప్పుడు. వాల్మీకి ఎలా అవుతున్నాడు, ఇప్పుడు కవి కాబోతున్నాడు అనమాట. ఇలా తమసా నది దగ్గరికి వెళ్ళాడు. భరద్వాజనితో ఈ నదీ జలాల గురించి చెప్పాడు. చెప్పి, భరద్వాజ, ఆ కలశాన్ని నేల మీద ఉంచి స్నానం చేద్దాం. ముందు కడుపుకోవడానికి స్నానానికి బల్కాలు అంటారంటే వాళ్ళు ధరించే వస్త్రాలు అనమాట, తీసుకునిరా స్నానం చేద్దాము అన్నాడు. సరే, భరద్వాజ మహర్షి స్నానం గురువు గారికి ఇచ్చాడనమాట. అయితే అక్కడ ఆ వనాన్నంతా ఎంతో అందంగా ఉందంట. చూస్తున్నాడు చుట్టూరా. చూస్తుంటే అక్కడ దగ్గరలోనే ఒకదానికి ఒకటి వదలకుండా కలిసి తిరుగుతున్నాయంట క్రౌంచ పక్షులు. క్రౌంచ పక్షులు అంటే కొంచెం వంకరగా తిరిగేదన్నమాట. ఆ క్రౌంచ పక్షుల జంట కనిపించింది. ఆ జంట ఒకదాని వెంట ఒకటి ఎగురుతూ ఎంతో సంతోషంగా ఉన్నాయన్నమాట. అదే సమయంలో ఒక బోయివాడు అక్కడికి వచ్చాడు. అతడు ఏంటి, ఇలాంటి వాడిని కొట్టడమే వాడి పని. ముని చూస్తున్నాడు అని కూడా లెక్క చేయకుండా ఆ బోయేవాడు ఏం చేశాడు, ఆ జంటల్లోని మగ పక్షిని చంపేశాడు. పక్షి పాప నేల పడిపోయింది. అటు ఇటు పొర్లుతోంది బాధతో. రక్తం ఒంటి నిండా అంటుకుంది పాప. దానిని చూసి దాని భార్య ఆడుపక్షి ఉంటుంది కదా, అది దాని చుట్టూ తిరుగుతూ ఆ పక్షి యొక్క ఎడబాటుని సహించలేకుండా చాలా దీనంగా జాలిగా ఉన్నట్టుగా కూస్తోంది. అప్పుడు ఆ పక్షికి తగిలిన దెబ్బ, ఆ ఆడుపక్షి శోకము తన శరీరంలోని ఒక భాగానికి తగిలినట్టుగా బాధపడిపోతున్నాడు వాల్మీకి. అంత శోకం వచ్చింది ఆయనకి. ఆ ఏడుస్తున్న ఆడుపక్షి కూత విని ఆయనకు అనుకోకుండా ఆయన నోటితో ఒక శ్లోకం వచ్చేసింది. ఏంటి ఆ శ్లోకం? అదే రెండో శ్లోకం. మా నిషాద ప్రతిష్టాత్వం అగమ శాశ్వతీ సమాహ యత్ క్రౌంచ మిథునాదేకం అవధి కామమోహితం అని. ఇది ఆయనకు ఆయనకి నోటి వెంట అలా వచ్చేసింది అనమాట. ఏదో ఏమని ఉంటుంది దానికి అర్థం, ఓ బోయివాడ, నువ్వేమో కవంచ పక్షుల జంట నుండి నీవు స్వార్థంతో కామంతో వాళ్ళు ఆ రెండు ఒకదాని వెంట ఒకటి తిరుగుతున్నప్పుడు కొట్టావు, చంపావు, కనుక నువ్వు చాలా కాలం అసలు ఈ లోకంలో ఇంకొండవు అని చెప్పించినట్టుగా ఆ శ్లోకం ఉందన్నమాట. అది అనుకోకుండా వచ్చింది పాప ఆయన నోటేమంట. అసలు వాల్మీకి అంటేనే జితేంద్రుడి కదా, శోకం ఎందుకు వచ్చింది అంటే అసలు ఈ బోయని శపించడం ఏంటి ఇది అని సందేహం వస్తే, ఇది ఏమవుతుందంటే వాల్మీకి యొక్క మనస్సుని చెప్తోంది అనమాట. అంటే ఈ విశ్వమంతా భగవంతుడిదైతే దానిలో భగవంతుడి శరీరం అనుకుంటే ఆ శరీరంలో ఒక అవయవం ఈ పక్షి, అలాగే తాను కూడా ఒక అవయవం. కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి, కళ్ళు నీరు కారుస్తాయి కదా, నోరు అబ్బా నరుస్తుంది, విలపిస్తుంది. అలాగే పక్షికి దెబ్బ తగిలింది, ఆడక్రవంచం అరిచింది, ఏడ్చింది, వాల్మీకి ఏడ్చాడు. ఇలాంటి స్థితిని పొందిన వాడే రామాయణాన్ని రాయగలడు అని ఈ సన్నివేశం మనకు చెప్తోందనమాట. వాల్మీకి నోటి నుంచి మొట్టమొదటిగా వెలువడిన శ్లోకం ఇది అన్నమాట. ఇదే రామాయణానికి ప్రారంభ శ్లోకం అంటారు. దానిలో ఒక పక్షి కథ, రామ కథ, ఆత్మ కథ ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. చెప్పుకుందాం. వాల్మీకి అనుకోకుండా వచ్చిన నిషాదుడిని అంటే ఆ బోయేవాడిని శపించిన శాపాన్ని భావించి ఇలాంటి మాట నోటి నుండి వచ్చింది కదా, దీనికి కారణం ఏంటి అని ఆలోచిస్తున్నాడు. ఎందుకు వచ్చింది? శిష్యుడు ఉన్నాడు కదా పక్కన, ఆ భరద్వాజుడితో చెప్తున్నాడు,
చూసావా భరద్వాజ, నేను అనుకోకుండా అన్నాను, కానీ ఇందులో 4 పాదాలు ఉన్నాయి. ప్రతి పాదానికి 8 అక్షరాలు ఉన్నాయి. దీనిని వీణ మీద కూడా పలికించొచ్చు. అలాగే వీణ మీద పలికించడానికి సరిపడా లయకి సరిపడినట్టుగా ఉంది. కాబట్టి ఇది కేవలం శోకంతో బయటకొచ్చిన మాటలు కావది. ఇదేంటి శ్లోకం. ఇది అందరి చేత పాడుకునేటట్టుందనమాట. అందుకే ఇక్కడ ఏమైంది, వాల్మీకి శోకమే శ్లోకమైంది. మనకు చూడండి, అక్కడ వ్యాస భగవానుడి శోకంలోంచి భాగవతం పుట్టింది కదా. అలాగే భగవద్గీతలో అర్జునుడి శోకం నుంచి భగవద్గీత పుట్టింది. ఇక్కడ వాల్మీకి శోకంతో ఆ రామాయణం ప్రారంభమైందనమాట. ఈ శ్లోకంలో ఈ బోయేవాడిని శపించినట్లుగా బయటికి అర్థం కనిపిస్తుంది, కానీ ఇది అక్కడ ఒక అర్థం ఉంది. ఏంటంటే అక్కడ ఎలా ఉన్నారు ఈ 2 పక్షులు కూడా కామంతో తిరుగుతూ ఉన్నప్పుడు ఈ బోయేవాడి బాణంతో నేల కొరికిన ఆ పక్షిలో ఏం కనిపించింది అంటే రావణాసురుడు కనిపించాడు. ఆ నిషాదునిలో అంటే ఆ బోయేవాడిలో శ్రీరాముడు కనిపించాడని దర్శనమిచ్చాడంట. అలాగే మండోదరి రావణాసురుడు చనిపోయినప్పుడు విలపిస్తూ వచ్చింది కదా, ఆ దృశ్యం ఈ ఆడపక్షి విలపిస్తున్న సన్నివేశంలో కనిపించిందంట. అలా వాల్మీకి శ్రీరాముడికి మంగళాశాసనం చేశాడా అన్నట్టుగా ఈ శ్లోకానికి అర్థం కూడా మన పెద్దవాళ్ళు చెప్తారనమాట. తర్వాత వాల్మీకి ఈ తమసా జలంలో స్నానం చేసి ఈ రామాయణ అర్థాన్ని మొత్తం శ్లోకంలో కనిపిస్తుంది కదా, మానిషాద అని ఆ శ్లోకాన్ని తలుచుకుంటూ ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. వాల్మీకి వెంట భరద్వాజుడు కూడా కలశంతో నీరు తీసుకుని ఈ గురువు గారిని అనుసరించి ఆశ్రమానికి వచ్చాడనమాట. ఆశ్రమానికి వచ్చిన తర్వాత పూజా కార్యక్రమాలు చేసుకున్నారు. కూర్చుని అదే శ్లోకాన్ని, తనకి తెలియదు కదా, అనుకోకుండా వచ్చింది కదా, అదే శ్లోకాన్ని మళ్ళీగా గుర్తు తలుచుకుంటున్నాడు అనమాట. ఇంతలో ఏం జరిగింది, సర్వలోకాలకి శ్రేష్ఠుడు మొదటివాడు అయిన చతుర్ముఖునికి అక్కడ నారదుడు బ్రహ్మలోకానికి వెళ్ళి వాల్మీకి గురించి చెప్పాడు. చతుర్ముఖ బ్రహ్మకి వాల్మీకి గురించి నారదుడు చెప్పాడు అనమాట. అని చెప్పాడు కనుక అప్పుడు బ్రహ్మకి ఏమనిపించింది, నేను వెళ్ళి వాల్మీకిని చూడాలి అనే కోరికతో ఆ ముని ఆశ్రమానికి ఈ చతుర్ముఖ బ్రహ్మ వచ్చాడు. ఎప్పుడు వీళ్ళు ఆ శ్లోకాన్ని తలుచుకుంటూ ఉన్న సమయంలో చతుర్ముఖ బ్రహ్మ గారు వచ్చారనమాట. వాల్మీకి వస్తున్న ఆ బ్రహ్మను చూసి ఎంత ఆశ్చర్యంతో, నా చతుర్ముఖ బ్రహ్మ ఏంటి నా ఆశ్రమానికి రావడం ఏంటి అని ఇంకా పాద్య అర్ఘ్యాలు, ఆచమనాలు, ఆసనాలు, నమస్కారాలు అన్నీ ఇచ్చి ఆరాధించాడు. కూర్చున్న చతుర్ముఖని కుశలం కూడా అడిగాడు అనమాట. చతుర్ముఖుడు వాల్మీకిని కూడా కూర్చోమని చెప్పి వాల్మీకి కూర్చున్నాడు, బ్రహ్మ ఆజ్ఞాపించాడు గనక. అలా బ్రహ్మ అనుకోకుండా రావడం, అనుకోకుండా తన నోటి నుండి శ్లోకం రావడం, అనుకోకుండా నారదుడు తన వద్దకు వచ్చి రామచరితమని చెప్పడం, ఇవన్నీ ఆశ్చర్యంతో ఉన్నాడు వాల్మీకి అనమాట. దాన్ని తలుచుకుంటూ ఉన్నాడు అనమాట. అప్పుడు చెప్తున్నాడు, క్రౌంచ పక్షి అరుపు విని నా మనసు ద్రవించిపోయింది. ఆ బోయ పక్షిని అకారణంగా చంపేశాడు. నాకు తెలియకుండానే మనసులో శోకం వచ్చింది. నాకు ఆ శ్లోకం ఎందుకు వచ్చిందో కారణమైతే తెలియదు అని వాల్మీకి అనుకుంటున్నాడు అనమాట. అప్పుడు చతుర్ముఖ బ్రహ్మ వాల్మీకిని చూసి అంటాడు, తన సంకల్పంతోనే, అంటే చతుర్ముఖ బ్రహ్మ సంకల్పించాడు గనకే సరస్వతి ఆయన నాలుక చివర అంటే జిహ్వాగ్రంలో కూర్చుని ఆ శ్లోకాన్ని పలికేటట్టుగా చేసిందనమాట. ఓకే అని తెలీదు అని వాల్మీకి తెలియదు కదా, అందుకే ఇలా ఆశ్చర్యపోతున్నాడు అని నవ్వుకుంటున్నాడు బ్రహ్మ అనమాట. నీ నోట వచ్చిన శ్లోకం అంటే ఏంటంటే శ్రీరామ్, అది శోకం కాదు, దాని గురించి నీ మనసులో చింతించాల్సిన అవసరమే లేదు.
మానిషాద అనే శ్లోకము సరస్వతీదేవి నా సంకల్పం వలనే నీ నుండి పలికించింది, నీతో పలికించింది అని శ్రీరామ చరితాన్ని ఇప్పుడు నువ్వు ఒక ప్రబంధంగా రచించు. శ్రీరామచంద్రుడు అంటే ఒక పెద్ద ధర్మాత్ముడు. ఆయన ఈ లోకంలోనే కాదు, సర్వలోకాల్లో కూడా ధర్మాత్ముడే, గుణవంతుడే. అందరినీ ఆనందింపజేయడానికి వచ్చాడు. భూమండలం అంతా ధరించగల మహాభాగ్యం ఉన్నవాడైన శ్రీరామచరితాన్ని నారదుడు సంక్షేపంగా చెప్పాడు కదా, అది విన్నావు కదా. దాన్ని నీవు ప్రబంధ రూపంగా చెప్పు. నీకు నా అనుగ్రహంతో, అంటే నేను నిన్ను పలికిస్తాను, నా అనుగ్రహంతో నీకు తెలియని కూడా నేను తెలిసేట్ చేస్తాను. శ్రీరాముడి లక్ష్మణుడి యొక్క, రాక్షసుల యొక్క, సీతమ్మ గురించి మొత్తం అంతా ఇంకొకళ్ళకి తెలియని రహస్యాలు కూడా జరిగినట్లుగా నీకు నీ మనసును స్పష్టంగా కనిపించేట్లు చేస్తాను. నువ్వు రచించిన శ్రీరామచరితం గల శ్రీరామాయణ కావ్యమందు ఒక్క మాట కూడా అసత్యం ఉండదు. నువ్వు ఇప్పటి వరకు ఎవరు చూడందైనా సరే నీకు కనిపించేట్టుగా చేస్తాను అన్నాడు. అదే శ్లోక రూపంగా చాలా మనోహరంగా రామకథని రచించు. నీవు రచించిన రామకథ ఈ భూమిలో పర్వతాలున్నంత కాలం, నదులు ప్రవహించేంత కాలం అన్ని లోకాల్లో ప్రచారం ఉంటుంది. ఎంత కాలం లోకంలో అనే రామకథ ప్రచారం సాగుతూ ఉంటుందో అంతకాలం నీవు నా లోకంలో నివసిస్తావు అని చెప్పి భగవంతుడైన బ్రహ్మగారు అక్కడి నుంచి అంతర్ధానమైపోయాడు. ఇంకా వాల్మీకి మహర్షి శిష్యులతో కూడా ఇంకా ఆశ్చర్యపోతున్నాడు. తర్వాత శిష్యులందరూ కూడా ఆ శ్లోకాన్ని పాడుకుంటున్నారు. అక్కడ ఉన్న శిష్యులందరూ కూడా అదే శ్లోకాన్ని పాడుకుంటున్నారు. ఈ శ్లోకాన్ని వాల్మీకి మహర్షి ఇలాంటి శ్లోకాలతో రామాయణం అంతా కూడా రచించాలి అనే ఒక సంకల్పం కలిగిందనమాట. ఆ శ్లోకం ఏంటి? 4 పాదాలుగా విభజించబడింది. ప్రతి పాదంలో అక్షరాలు సమంగా 8 చొప్పున ఉన్నాయి. ఇలా వాళ్ళు మళ్ళీ శిష్యులందరూ కూడా పాడుకుంటూ పరవశించిపోతున్నారు అనమాట. అందుకని అలాంటి బుద్ధి కలిగిందనమాట ఆయనకి. అందుకని రచించడానికి సంకల్పించాడు, ఆచమనీయం చేశాడు. అలాగే దర్భలపై కూర్చుని రచించడానికి ఉపక్రమించాడు అనమాట. ఈ విధంగా శ్రీరామాయణ రచన చేయాలి అని మనసులో సంకల్పించి వాల్మీకి సిద్ధపడుతుంటే ఆమెకి రామచరిత్రం అంతా కూడా స్పష్టంగా ఆయన మనోనేత్రం ఎదుట దర్శనమిచ్చిందంట. దానిని అంతా కూడా వాల్మీకి మహర్షి ఏం చేశాడు? 24,000 శ్లోకాలలో రచించాడు. ఈ రామాయణంలో 24,000 శ్లోకాలు ఉంటాయి, 500 సర్గలు ఉంటాయి, 6 కాండలు ఉంటాయి. తర్వాత కూడా ఉత్తరకాండ మళ్ళా రచించాడు. సో 7 కాండలు అనమాట మొత్తం. దాని రచన అయిపోయింది. దాన్ని నేర్చుకుని మరి అందరికి చెప్పగలిగిన వాళ్ళు ఎవరు అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడు మునివేషంతో గాయకులుగా రామపుత్రులు, సీతారామపుత్రులైన కుశుడు, లవకుశులు అనమాట. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వేదమంతా నేర్చుకున్నారు. వారికి వేదాల్లో రహస్యార్థాలు అన్నీ కూడా స్పష్టంగా తెలుసు. అదంతా కూడా ఎవరు నేర్పారు? వాల్మీకే శ్రీరామాయణ అంతా కూడా నేర్పాడు. ఇప్పుడు శ్రీరామాయణ రచించాడు, అదంతా కూడా చెప్పాడు అనమాట. ఈ శ్రీరామాయణం అంతా కూడా సీతా చరిత్రనే ప్రతిపాదిస్తుంది. అందుకే వాల్మీకి సీతా చరిత్రము అని పెట్టచ్చు, లేదా పౌలస్య వధ అనే దాన్ని ఉంచుకొని రామాయణాన్ని రచించాడు అనమాట. అయితే ఈ రామాయణం కావ్యమా లేక ఇతిహాసమా లేకపోతే చదువుకోవడానికండి? అన్నీ చేయొచ్చంట. ఏం చేయొచ్చు? ఈ కావ్యము చదువుకోవడానికి పనికొస్తుంది, చదువుకోవచ్చు, పాడుకోవచ్చు,
అని దానికి కూడా వీలైనట్టుగా రచించబడింది అనమాట. ఈ కావ్యంలో ఇది కావ్యం అన్నారు. ఎందుకు కావ్యం అంటే ఏంటంటే మన మనసుని ఎంత సంతోషం కలిగిస్తుందో చెప్తే ఎదుటి వాళ్ళ మనసుకు కూడా అంత సంతోషాన్ని కలిగించేది కావ్యం అన్నమాట. సో అలాంటి మాధుర్యం అసలు ఇంకొక చోట దొరకదు ఈ కావ్యంలో అన్నది. వీణపై కూడా పలికించడానికి లయకి సరిపడా ఉందట ఇది. అలాగే దీనిలో అన్ని నవరసాలు ఉన్నాయి. నవరసాలు ఇందులో ఉన్నాయి వాల్మీకి రచించిన ఈ శ్రీరామాయణంలో. అలాంటి శ్రీరామాయణాన్ని కుశలవులు ఇద్దరు కూడా వాల్మీకి నుంచి నేర్చుకుని గానం చేశారు. వాళ్ళు ఇంతకుముందే సంగీతాన్ని బాగా నేర్చుకున్నారు. చక్కని స్వరం కూడా ఉంది వాళ్ళకి. అలాగే రూపం కూడా ఎలా ఉంటుందంటే గంధర్వులే రూపు దాల్చి వచ్చారా అన్నట్లుగా ఉంటారంట లవకుశులు కూడా. రాముడి శరీరం నుండి అచ్చంగా ఆయన ఎలా ఉంటాడో ఆయన ప్రతిబింబమా అన్నట్టుగా ఉంటారన్నమాట వీళ్ళు. ఎవరు? కుశలవులు. వాళ్ళు రామాయణాన్ని అంతాన్ని కూడా అసలు పుస్తకాలు చూడకుండా, పుస్తకం అక్కర్లేదు వాళ్ళకి, వాళ్ళ నోటికి వచ్చేసింది. మొట్టమొదట ఏం చేశారు, ఋషుల గోష్ఠిలో పాడాలి అనుకున్నారు. ఎందుకంటే ఫస్ట్ నేర్చుకున్నది ఆశ్రమంలో ఉండే ఋషుల ముందు పాడదాం అనుకున్నారనమాట. ఋషులందరూ శ్రద్ధగా కూర్చున్నారు, వినాలని ఎంత ఆసక్తిగా ఉంది వాళ్ళకి. ఈ కుశలవులు రామాయణ కావ్యాన్ని గానం చేస్తున్నప్పుడు ఋషులు అసలు ఒళ్ళు మర్చిపోయి వింటున్నారు. ఓహో, ఎంత బాగుంది, ఎంత మధురంగా ఉంది, ఈ శ్లోకాలు ఎంత మనోహరంగా ఉన్నాయి. అరే, జరిగిపోయిన కథ కూడా మన కళ్ళ ఎదురు కనిపించేట్టుగా కనిపిస్తుంది కదా, ఎంత చక్కగా ఉంది. ఈ ఇద్దరి పిల్లలు కూడా మధురం, ఎంత ఆకర్షణీయంగా వాళ్ళ స్వరంతో పాడుతున్నారు అని ఈ ఋషులందరూ కూడా ప్రశంసిస్తున్నారనమాట. పూర్తయిపోయేసరికి ఇంకా ఆనందం పట్టలేకపోయారు వాళ్ళందరూ. ఒక ముని అయితే ఆనందంతో తన దగ్గర ఉన్న కలశాన్ని ఆ పిల్లలకి ఇచ్చారు. మరి మునుల దగ్గర ఏముంటాయి గిఫ్ట్లు ఇవ్వడానికి, వాళ్ళ దగ్గర ఉన్నాయి ఇచ్చేస్తున్నారు అనమాట. ఒకళ్ళు కలశాన్ని ఇచ్చారు, మరొకళ్ళు ఏం చేశారు, కృష్ణాజనాన్ని ఇచ్చారు, ఇంకొకళ్ళు మౌంజనీని ఇచ్చారు, మరొకరు కమండలాన్ని ఇచ్చారు, ఇంకొకళ్ళు యజ్ఞసూత్రం అంటే జందెం అన్నమాట. ఇలా ఈ శ్రీరామాయణాన్ని వాళ్ళకి తోచిన వాళ్ళ దగ్గర ఉన్నాయి ఆనందంతో ఇచ్చేసారనమాట. ఈ ఎంత బాగా శ్రీరామాయణాన్ని ఆశ్చర్యం కలిగించేటట్టుగా వాల్మీకి మహర్షి రచించాడు. దీనిలో ప్రధానంగా ఏమున్నాయి, ధర్మార్థ కామాలు ప్రధానంగా కనిపించేటున్నాయి. తర్వాత ఈ కావ్యంతో ఆధారంతోనే చాలా మంది కవులు ఇంకా చాలా చాలా రాశారు. అంటే వాల్మీకి రామాయణమే ప్రామాణికమైంది. మిగతా వాళ్ళు చాలా రాశారు కదా, తులసి రామాయణం అని, మల్ల రామాయణం అని, ఇలా చాలా ఉన్నాయి కదా, చాలా రాశారు. ఇది వినడంలో ఏమవుతుంది అంటే ఆయుష్ పెరుగుతుందట, మనసులో సంతోషం ఉంటుంది, ఇంద్రియాలకి శరీరానికి కూడా పుష్టి కలుగుతుంది అని ఎలాంటి వారైనా సరే దీన్ని విన్నాక ఆకర్షించబడని వాళ్ళు అసలు లేరు, ఉండరు. విని ఆ ఋషులందరూ కూడా ప్రశంసించారనమాట. ఆశ్రమంలో మొదటి ప్రదర్శనం అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఈ పిల్లలిద్దరు అయోధ్య నగరంలో రాజమార్గంలో చేద్దామని గానం చేస్తూ వెళ్తున్నారనమాట. అప్పుడు ఆ పాట విని శ్రీరాముడు తన భవనంలోకి పిలిపించుకున్నాడు. శ్రీరాముడికి తెలియదు లవకుశలు తన పిల్లలని, కానీ ఆ పాటని విని, తన పాట కదా, తన చరిత్ర పాడుతున్నారు కదా అని వాళ్ళని భవనంలోకి పిలిపించుకున్నాడు. వాళ్ళకి ఆసనాలు వేశాడు, కూర్చున్నారు. శ్రీరామచంద్రుడు బంగారు సింహాసనం మీద కూర్చున్నాడు. చుట్టూరా కూడా ఆయన సోదరులు, మిగతా మంత్రులు కూర్చుని ఉంటే అప్పుడు శ్రీరామాయణ గానం చేయాలని సిద్ధపడ్డారు ఈ లవకుశులు అనమాట. అలా పాడుతూ వినాలని సిద్ధపడంగానే శ్రీరాముడు చక్కగా, వీళ్ళ పిల్లలు ఎంత ముద్దుగా ఉన్నారు, ఎంత సౌందర్యంగా ఉన్నారు,
అని చెప్పి వాళ్ళ సోదరులతో అంటున్నాడు. రండి, వాళ్ళ సోదరులతో ముగ్గురితో చెప్తున్నాడు అనమాట. ఈ పిల్లలు పాడుతున్నారు, ఈ పాటని విందాం అని కుశలవులన్నీ కూడా పాడండి అని ప్రేరేపించాడనమాట. వాళ్ళు చాలా మధురంగా చక్కగా శృతితో పాడడం ఆరంభించారు. సభలో జనమంతా కూడా వింటున్నారు, ఆనందంతో పరవశించిపోతున్నారు. ఇంకా ఈ చరిత్రాన్ని అందరూ వినండి, అందరూ వినండి అని రాముడు మిగతా సభలో కూర్చున్న వాళ్ళందరికీ కూడా ప్రేరణ చేస్తున్నాడు అనమాట. ఇంకా పాడడం మొదలు పెట్టారు. ఇంకా మా శ్రీరాముడు సింహాసనం మీద కూర్చుని వింటున్నాడు. కానీ తనకు తెలియకుండానే పారవస్యంతో, వాళ్ళ పాట విని పారవస్యంతో ఆ సింహాసనం పై నుండి దిగిపోయి తనకు తెలియకుండానే వచ్చి అక్కడ కింద సభలో ఉన్న వాళ్ళ మధ్యలో కూర్చున్నాడంట. మెల్లగా సభా మధ్యంలోకి వచ్చి చేరిపోయాడంట. అలా చేరడానికి కారణం ఏంటి అంటే బుభూష, అంటే అనుభవించాలి అనే కోరిక అన్నమాట. శ్రవణంగా ఆ గానాన్ని అనుభవించాలని ఆ పిల్లలకి దగ్గరగా వచ్చేసాడు. దగ్గరగా వచ్చేసి సీత కథను వినడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. అది అందుకనే మానవులుగా మనం జీవించాలి అనుకునే కోరిక ఉంటే సీతా చరిత్రని వినాలి అని దీనివల్ల చెప్తోంది. ఈ శ్రీరామాయణంలో సీత ఒక ఉత్తమ పతివ్రతగా కనిపిస్తుంది కదా. సో సీత మన స్త్రీలందరికీ ఒక జీవనాడి అనుకోవచ్చు. స్త్రీ జాతికే జీవనాడి అనుకోవచ్చు. ఆమె సరైన మార్గంలో ఉన్నప్పుడే జాతి ఎంత నిలుస్తుంది. అందుకే వారికి ఆ నడవడిని నేర్పడానికే వచ్చింది సీత కూడా. అలాంటి మార్గం ఆమె చెప్పిందనమాట. ఆమె చరిత్రను తెలుసుకున్న వాళ్ళు భగవంతుడిని తప్పకుండా పొందగలరనమాట. అలా ఈ శ్రీరామచరితం సీతా చరిత్రముగా శ్రీరాముడు నిరూపించి విన్నాడు. చక్రవర్తి ఎంత ఉత్సాహంతో ముందుకు వచ్చాడు. అందుకే రామాయణం అంటే ఏంటి? ఆత్మ కథ అని అర్థం. ఆత్మ అంటే జీవాత్మల కథ, మనమే జీవాత్మలం. సీత కథ జీవాత్మ. శ్రీరామాయణానికి వేరొక పేరుందిలే, అది పౌలస్య వధము, అంటే రావణ కథ అంటారు. ఇదే రామాయణంలో శ్రీరామావతారానికి కూడా వాడి రావణ వధ ఎందుకు వచ్చిందంటే వాడు మనుషుడితో తప్ప మరణం పొందాడు, ఇతరుల వల్ల చావు లేకుండా వరాన్ని పొందాడు. అందుకే భగవంతుడు మనుష్య శరీరాన్ని దాల్చి రావణుని వధించాల్సి వచ్చింది. అందుకని ఇందులో రహస్యాన్ని చూడండి. మనలో ఉన్న మనస్సే రావణాసురుడు, మనలో ఉన్న ఆత్మే సీతమ్మ. సీతమ్మ అంటే భగవంతుడికే చెందింది, భగవంతుడే అనుభవించదగింది. కానీ రావణుడు ఏం చేస్తున్నాడు? తాను అనుభవించాలని తన దాన్ని చేసుకోవాలి అని చెప్పి ప్రయత్నిస్తున్నాడు. భగవంతుడి కొరకే ఉన్న ఈ ఆత్మని మనస్సు అనే రావణుడు వశపరుచుకుని తాను ఇష్టం వచ్చినట్లుగా దాన్ని ఉపయోగించాలి అని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇదే కదా మన దుఃఖాలన్నిటికీ కారణం. అందుకే మదిని జలిస్తే మహిని జయించినట్లే అంటారు. అలాంటి మనస్సును జయించగలిగిన వాడు మానవుడు ఒక్కడే. అలా మనసును జయిస్తే భగవంతుడితో నిత్య సమాగమం ఏర్పడుతుంది. అందుకే మనిషి జన్మ అనేది చాలా గొప్పదనమాట. అలాంటి మనిషి జన్మని ఎత్తాడు రాముడు, రావణాసురుని చంపాడు. కావున కథలో ఏంటి ప్రత్యేకమైంది? మనో విజయం. ఇక్కడ మనలో ఉండేది మనస్సు మీద విజయం. అది రావణాసురుని చంపడం కదా. మానవుడు ఏం చేయాలో, ఏం తెలుసుకోవాలో, ఎలా ప్రవర్తించాలో శ్రీరాముడు నిరూపించాడు. అందుకే దీన్ని పౌలస్య వధము అని వాల్మీకి నామకరణం చేశాడు. అంటే మనస్సుని, పౌలస్యుడు అంటే ఎవరు? రావణాసురుడు కదా. రావణాసురుడు అంటే మన మనస్సే.
రావణాసురుడికి 10 ముఖాలు కదా, మనసుకు కూడా 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు కనుక ఇవి ఉన్నాయి. 10 ఏంటి అని మన శరీరానికి ద్వారాలు లాంటివి కదా. అందుకే మనస్సు దశముఖుడు అన్నారు. దానిని జయించడానికి ఏం కావాలి? మానవత్వం, మనుష్యత్వం ఆవశ్యకం. దానిని పొంది కూడా మన మనస్సును జయించలేమని దానిని తెలియచేయడానికే భగవంతుడు తానే దిగి వచ్చి మానవుడిగా నడిచి మార్గాన్ని చూపించాడనమాట. ఇలాంటి చరిత్ర అందరూ కూడా వినదగినది అని నిరూపించడానికి శ్రీరాముడు తానే స్వయంగా సభా మధ్యానికి వచ్చి ఎంత ఆసక్తిగా వింటున్నాడు. కుశలవులు గానం చేయడానికి గానం చేస్తూ ఉన్నారనమాట. అందుకే శ్రీరామాయణం అనేది ఒక మహాకావ్యం. శ్రీరామచరితం జరిగిన కథ. రావణ వధకే భగవంతుడు మానవుడిగా దిగి వచ్చి తన నడువడి చేత, తన తోటి వారి ప్రవర్తన చేత మనకి తెలియచేశాడనమాట. ఇలాంటి మానవులందరూ కూడా సమాజంలో ఎలా ఉండాలి? ఒకరికి సుఖాన్ని కలిగించాలి, తాను సుఖంగా జీవించి ముందు జన్మల్లో కూడా పైలోకల్లో సుఖంగా ఉండడానికి చేయవలసిన ధర్మాలు అవన్నీ కూడా తాను సీత ఆచరించి చూపించారనమాట. మానవుడు ఏం చేస్తున్నాడు? కానీ భగవంతుడితో ఉండే సంబంధాన్ని మన కర్మల వల్ల అజ్ఞానం వల్ల మరచిపోతున్నాం. అలా మరిచి దేహమే మనం అనుకుంటున్నాం కదా. దీనికి కారణం ఏంటి అంటే ఈ మనస్సులో రజస్తమస్సుల వల్ల కలిగే అహంకారం, మమకారం, ఇవి భగవంతుడితో సంబంధం లేకుండా చేస్తాయి. అందుకనే భగవత్ స్వరూపాన్ని మరిచిపోయి నేనే గొప్ప, నేనే అహం బ్రహ్మాస్మి అనుకుంటా, నేనే ఈశ్వరుణ్ణి, నేనే అన్నిటినీ చేయగలను అని భావిస్తూ ఉంటాడు. ఇలా మరచిన తన స్వరూపాన్ని, భగవంతుడి స్వరూపాన్ని తెలుసుకొని భగవంతుడితో సంబంధం పొందడానికి మానవుడు ఏం చేయాలి? దానిని ఉపాయం అంటారు. అలాంటి ఉపాయాన్ని పొందవలసిన ఫలితాన్ని పొందడమే జీవితానికి కూడా సార్థకమవుతుంది. పొందకుండా చేయడానికి ఎవరు కారణం? మనం పొందకుండా ఎందుకు చేయలేకపోతున్నాం? దానికి విరోధులు ఎవరు? అహంకారం, మమకారం. వాటిని ఎట్లా దూరం చేయాలో తెలుసుకోవాలి ముందు. దాన్ని జ్ఞానం అంటాం కదా. అందుకే రామాయణం కావ్యం. బయట చూస్తేనేమో ఒక కథలాగా ఉంటుంది, కానీ లోపల అంతరార్థం ఏముంటుంది? మనం ఏ జ్ఞానాన్ని పొందాలి, ఎలాంటి ధర్మాలు చేయాలి చెప్తూ ఉంటుంది అనమాట ఈ రామ కథ. అందుకనే శ్రీరామాయణం ఏంటి అంటే కావ్య లక్షణాలు ఉంటాయి. మంత్రశాస్త్రవేత్తలు ఉంటారనుకోండి, వాళ్ళకి మంత్రాల్లాగా ఫలితాలను కూడా సాధించుకోవచ్చంట దీంతో. అప్పుడు శబ్దం చాలు, అర్థం అక్కర్లేదు, అయినా సరే అది మంత్రంలాగా ఉపయోగపడుతుంది. ఇందులో శ్లోకాలు అన్నమాట. చదివినంత మాత్రంలోనే అన్ని ప్రయోజనాలు వస్తాయి. అలాగే నీకు కావలసిన జీవితంలో నువ్వు నేర్చుకోవాల్సిన నీతులు అన్నీ కూడా చెప్తుంది. ఈ విధంగా ఈ రామాయణం అనేది ఒక ధర్మశాస్త్రంగా, మంత్రశాస్త్రంగా, ఒక వేదార్థాలని చెప్పే ఉపనిషత్తులుగా కూడా కనిపిస్తుంది అన్నమాట. అందుకనే దీన్ని అన్ని విధాలుగా మనం పరిశీలించడం అయితే అవసరం. అంతవరకు తెలుసుకోవడానికి అయినంత వరకు మనకు ప్రయత్న లోపం లేకుండా అయినంత వరకు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. జై శ్రీమన్నారాయణ.